యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూడు, పక్కాగా నా తమ్ముడు కనబడితే నాకు చెప్తావు కదా? నన్ను నమ్ము, నీకు ఎలాగైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు అడ్డులే. చిన్నోడా, ఏడున్నవరా నువ్వు? అసలే నీ పానం బాగుండదు. ఎట్లున్నావో, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నావో ఏందో. ఏంటివి? చదువచ్చు కదా, అయినా అర్థం కాలేదా? ఏ రోజు నన్ను ఇంటి నుంచి పంపించేస్తానన్నారు, అది ఇలాగా? మరి శాశ్వతంగా నిన్ను వదిలించుకోవాలంటే ఇదే దారి. అత్తయ్య, నేను చాలా తప్పులు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ నేనిప్పుడు మారిపోయాను, మంచిదాన్ని అయిపోయాను. పాము పడగని గొడుగు అనుకునేంత అమాయకురాల్ని కాదు నేను. నిన్ను జీవితంలో నమ్మను. అత్తయ్య, నేను విడాకులిస్తానంటే మీ అప్ప ఎలా ఒప్పుకుంటారు? అందులో ఉంది, చదివితే తెలుస్తుంది. ఆనంద్ గారు, నన్ను చూసిన వెంటనే పెళ్లి చేసుకోవటానికి అంగీకరించారు. పెద్దల సమక్షంలో వైభవంగా జరిగిన మన పెళ్లి వేడుకలో నా మెడలో తాళి కట్టి మీ జీవితంలోకి భార్యగా ఆహ్వానించారు. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలి, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అనుకునే మనస్తత్వం మీది. కానీ నేనలా కాదు. నాకు నేను మాత్రమే బాగుంటే చాలు. నా సంతోషం కోసమే నేను బతుకుతాను. మీకు మీ వాళ్ళందరూ ముఖ్యం, కానీ నాకు నేను మాత్రమే ముఖ్యం. చదువు. మీ ఇంట్లో కట్టుబాట్లని, సంప్రదాయాలని, వాటి మధ్యలో బందీగా నేనుండలేకపోతున్నాను. నాకు స్వేచ్ఛగా బతకడం కావాలి. నేను స్వతంత్రంగా ఉండాలనుకునే క్యారెక్టర్ నాది. ఇంకా ఉంది, చదువు. నేను మీకు, మీ కుటుంబానికి, మీ పరువు ప్రతిష్టకి తగిన దాన్ని కాదు. నా ఆలోచనలు వేరు, నా భావాలు వేరు, నా గుణాలు వేరు. ఎన్ని రోజులు ఇక్కడ ఉండటం కష్టమైనా భరించాను, ఇంకా నేను భరించలేను. అందుకే మీలో ఇవ్వడలేక, మీతో ఉండలేక
మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చాను. మీతో ఇంకా కలిసి బతకలేను. నేను కలలు కన్న బతుకు కోసం మీ నుంచి విడిపోదాం అనుకుంటున్నాను. దయచేసి ఇది నా విన్నపం కాదు, కోరిక అనుకొని మన్నించండి. నాకు విడాకులు ఇప్పించండి. ఇది అన్యాయం అత్తయ్య. నీ బుద్ధికి, నువ్వు చేసిన పనులకి ఇదే న్యాయం. ఆనంద్ గారి ముందు నా క్యారెక్టర్ చచ్చిపోయేలా చేస్తున్నారు. అసలు నీ క్యారెక్టర్ అనేది ఉందా? ఒకవేళ ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? అత్తయ్య ప్లీజ్, బుద్ధిగా ఉంటాను, ఎలాంటి తప్పులు చేయను. వద్దు, నీ ప్రలోభాలకి, నక్కజిత్తుల నాటకాలకి నేను పడిపోను. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. నువ్వే ఆనంద్ని ఒప్పించి దీని మీద సంతకం పెట్టించు. ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారేంటత్తయ్య? నువ్వు ఈ కుటుంబానికి చేసిన అన్యాయానికి ఇది చాలా చిన్న శిక్షే. నా కోడలు చైత్ర ఇక్కడున్నంతకాలం నువ్వు ఎలా ఏడిపించావో, ఎలా తన్ని బాధ పెట్టావో ఆ బాధంతా నువ్వు అనుభవించాలి. అనుభవించేలా నేను చేస్తాను. అత్తయ్య, ఈ శిక్ష తప్పించి ఇంకేదైనా శిక్ష వేయొచ్చు కదా. అయితే నిన్ను చంపేయాలి. కానీ ఆ గుణం నాది కాదు. నీలా అలాంటి పనులు నేను చేయలేను. అందుకే ఇలా చేశాను. ఆనంద్ గారు ఏమనుకుంటారు అత్తయ్య? ఆనంద్ ఏమనుకుంటాడో అనే భయం ఉంటే అలాంటి దిక్కుమాలిన పనులు చేసుండేదానివి కాదు. ఒక పంచే, వెళ్ళి ఆనంద్కి ఈ పేపర్స్ చదివి వినిపించు. ఆనంద్ ఏం మాట్లాడకుండా సైన్ పెట్టేస్తాడు. అంతా వివరంగా ఉంది నీ గురించి అందులో. లేదత్తయ్య, నేనివ్వను. సరే అయితే, నేనే ఆనంద్ చేత వీటి మీద సంతకం పెట్టించాలంటే నిజం చెప్పాలి. నువ్వు చేసిన తప్పులన్నీ సాక్ష్యాధారాలతో సహా చూపించాలి. అవి చూస్తే ఆనంద్ వీటి మీద సంతకాలే కాదు, నీ మెడలో తాళిబొట్టుని వాడే తెంచేసి నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. నువ్వే తేల్చుకో. ఈ 24 గంటల్లో నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేస్తావో లేదో అదంతా నీ ఇష్టం. అమ్మా, ఏంటమ్మా స్మైలీతో నీ ఇష్టం అంటున్నావు? ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను అడుగుతావేంట్రా? స్మైలీనే అడుగు. ఏమైంది స్మైలీ? నీ చేతిలో ఆ పేపర్లేంటి స్మైలీ? ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? నోరు తెరిస్తే నిజం బయటపడుతుంది. ఈ పేపర్స్ చూసినా నా గురించి అందరికీ తెలిసిపోతుంది. ఏంటి స్మైలీ, అందరూ అడుగుతున్నారు కదా, ఏంటో చెప్పు.
తను చెప్పలేదులే కానీ నేను చెప్తాను రా ఆనంద్. అత్తయ్య ఆగు. నీ నిర్ణయం ఏంటో అందరికీ తెలియాలి కదా. ఏంటి ఆ నిర్ణయాలు? అసలు ఆ పేపర్స్ ఏంటి, ఆ గోల్ ఏంటి? ఎవరో ఒకరు చెప్పండి. నేను చెప్తాను అత్తయ్య గారు. చైత్ర పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పెంచడానికి తనొక నిర్ణయం తీసుకుందంట. ఈ ఇంట్లో మరో అనర్థం జరగకుండా ఆ నిర్ణయాన్ని 24 గంటల్లో పూర్తి చెయ్యాలని సంకల్పించుకుందంట స్మైలీ. సరే, అసలు తను తీసుకున్న నిర్ణయం ఏంటో వదినా? చెప్పనా స్మైలీ? అలాగా, సరే. తన నిర్ణయం 24 గంటల్లో అయిపోతుందంట. అయిపోయిన తర్వాత మనందరికీ చెప్తుందంట. అంతే కదా స్మైలీ? అంతే అత్తయ్య. మన ఇంటి పరువు ప్రతిష్టల కోసం నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నాను. నిజం తెలియక సపోర్ట్ చేస్తానని అంటున్నారు. నిజం తెలిస్తే? ఇదిగో అమ్మాయి, నా పూర్తి సపోర్ట్ నీకే. స్మైలీ, నా సపోర్ట్ కూడా నీకే. మీటు స్మైలీ. ఇంతమంది సపోర్ట్ నీకుంది స్మైలీ. నువ్వు తీసుకున్న నిర్ణయం దిగ్విజయంగా రేపటికి పూర్తి చేస్తావు. మా కోసం కాకపోయినా చనిపోయిన చైత్ర కోసమైనా నువ్వు తప్పకుండా చెయ్యాలి. బాబు, 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 త్వరగా రండి అయ్యా. ఈ బాబు ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు, చూడండి. బాబు, 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 బాబు లే. కళ్ళు తెరు బాబు. హలో, వాటర్ తీసుకురండి ఎవరైనా. వెళ్ళు బాబు. హే బాబు. బాబు,
అసలు వీడు కార్లోకి ఎలా వచ్చాడు? వీడు నీకు తెలుసా? నాకే కాదు, బావకు కూడా తెలుసు. వీళ్ళన్న పెద్ద పర్సల్ దొంగ, వీళ్ళమ్మేమో చీరలు దొంగతనాలు చేస్తుంది. వీడు స్వీట్ బాక్సుల కోసం ఎక్కుంటాడు. ఫ్యామిలీ మొత్తం దొంగల ఫ్యామిలీయే. ఓహో, ఫ్యామిలీ మొత్తం దొంగల ఫ్యామిలీయేనా? వాడు ఎవడైనా కావచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వదలలేం కదా. విరాజ్, వాడు దొంగ. అతయ్య ప్లీజ్. అనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగేరా. నిన్న వీడన్న వల్ల నా కూతురు ప్లాన్ మొత్తం వేస్ట్ అయింది. ఛ, ఇప్పుడు ఇంట్లో ఏమో ఈ టెన్షన్ వాతావరణం. అసలు ఎవరు వీళ్ళంతా? అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలో. నందు, నందు, ఏడ్రా చిన్నోడు? బిడ్డ చెప్పే, పోరడేడి? ఏడ కనబడలే. సరిగ్గా చూసినావాని? అంతా వెతికినమ్మా. గా గుడి మొత్తం దేవుళ్ళ అన్న, గుడి చుట్టుపక్కల గల్లీలో కూడా ఎతికినా. ఏడ చిన్నోడు కనబడలే. అయ్యో చిన్నోడా, ఏడనారా? తులసమ్మ, నువ్వు ఏడవకే. చిన్నోడికి ఏం కాదు. ఏడనో ఆడుకుంటూ ఉంటాడు, వచ్చేస్తాడు. అసలే వాడు ఆకలికి ఆగడు తాత. ఆడుకునేటట్టయితే ఈ పాడికి వచ్చేసేటోడు కదా. మామ, నాకెందుకో భయంగా ఉంది. ఇంకా పున్నమ్మ కానీ చిన్నోడు చిక్కినాడేమోనని గుబులుగుంది. ఇంకా పొన్నమ్మా ఆ రోజు పట్నం ఇడిచిపోతానని చెప్పింది వేరే. మరి మన చిన్నోడిని ఎట్టా పట్టుకుపోయి ఉంటుంది? అది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా పున్నమ్మ ఊరు పోయినా ఒట్టి చేతులతో ఊరికే పోదు కదా బామ్మ. అవునమ్మా, అది మనుషుల్ని ఈడనే పెట్టిపోయి ఉంటుంది. గల్లకి కానీ మన చిన్నోడు దొరికిండో ఏందో. నాకు చాలా భయంగా ఉంది మామ. అట్టా జరగదులే బిడ్డ, నిమ్మలంగా ఉండు. పోనీ పోలీసులు తనికి పోయి గలకి కంప్లైంట్ ఇద్దామంటే మన గురించి మనమే అందరికి చెప్పుడైతుందని భయంగా ఉంది. గా పోలీస్ తానికి పోతే వాళ్ళు పున్నమ్మకి మన గురించి చెప్పేస్తారు. మీరు బాధపడుకుండ్రి, పోరాడికి ఏమీ కాదు. ధైర్యంగా ఉండండి బిడ్డ. అన్నా, నేను అందుగాని గీయాల మా తమ్ముడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి గింతవరకు రాలేదు. వాని ఫోటో పెడుతున్నాను. మీకెవరికన్నా యాన్న కనబడితే చెప్పుండ్రి. ఏం చేస్తున్నావు బిడ్డ? షిన్నోన్ గురించి నాకు తెలిసిన వాళ్ళకి గ్రూప్లలో పెడుతున్నానమ్మా. ఎవరికైనా కనబడితే మనకు చెప్తారుగా. చిన్నోడు ఏడున్నా పర్వాలేదు కానీ పున్నమ్మ కంట్లో పడకూడదే. పటేలా, డాక్టర్ గారు చేయి కదపద్దన్నారు. నొప్పి గీ చెయ్యిది కాదురా, గా పోరడు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు చూడు, గదిరా నా నొప్పి. గింతమంది ఉన్నారు, ఏం ఫైదారా? గంత చిన్న పోరగాని పట్టుకోలేకపోయిండ్రు. పటేలా, బాంచన్ మన్నించు. గా పోరని, ఆ నక్కని, వాళ్ళ అమ్మని, వాళ్ళ తాతని ఎవ్వరు నిడిచిపెట్టాం.
అందర్నీ వెతికి వెతికి పట్టుకొచ్చి నీ కాళ్ళ ముంగట పడేస్తాం పటేలా. గీ ముచ్చట గీ పట్నం వచ్చినప్పటి నుంచి చెప్తారు. మీ వల్ల అయితలేదు. పటేలా గీసారి వదిలిపెట్టు, ఇంకోసారి ఇట్లా జరగదు. అవకాశం మళ్ళా మళ్ళా రాదురా. గింత బుడ్డోడు గీ పున్నమ్మ చేతులంచి తప్పించుకుంటే ఇజ్జత్ పోయినట్టుందిరా. గా బుడ్డోడు యాడున్న పట్టుకోవాలా. డాక్టర్ 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 డాక్టర్. పటేలా బయట ఎవరికో బాలేదనుకుంటా, నేను పార్క్ పోయి చూసొస్తా. రే గాళ్ళెట్టపోతే మనకేంద్రా, ఇంకా ఎంతసేపు ఈడు ఉండాలా? ఎప్పుడు ఇడిచి పెడతాడో పోయి డాక్టర్ని అడుగో. గవేవో రిపోర్ట్స్ రావాలంట పటేలా, గవి రాగానే చూసి ఇడిచిపెడతా అన్నారు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఏమైంది సార్? ఈ బాబు నా కార్డు కీలో స్ప్రో కోల్పోయి పడున్నాడు.